ప్రామిస్? ప్రామిస్. 3,000 కోట్లకి అధిపతివి నువ్వే. ఇదే మా ప్లాను. నిజమే కదా అత్తా? నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, ఓకేనా? అలాగా? అయితే ఇక నుంచి నేను ఈ ఇంట్లోనే ఉంటాను. అందుకే లగేజ్ మొత్తం తీసుకొచ్చాను. నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు, కానీ జాగ్రత్త. మనం ఆడుతున్న నాటకం గాని, ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్న విషయం గాని మూడో కంటికి తెలియకూడదు. శిశిరాకి అస్సలు తెలియకూడదు. అలాగే అత్తా. ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆది బావ మీద ప్రేమని కంట్రోల్లో పెట్టుకో. అలాగే అత్తా. అంత దూరం నుంచి వచ్చావు, ఆకలేస్తుందా? నువ్వు చెప్పిన మాటలు వింటే కడుపు నిండిపోయింది. అంతే చాలు. బావతో నా ఫ్యూచర్ ఊహించుకుంటే హ్యాపీగా ఉంది. లక్ష్మమ్మ, ఏంటమ్మా? అర్జున్ ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ మీకు చెప్పకుండా వెళ్ళారా అమ్మా? అవును, నిన్న చాలా సీరియస్ డిస్కషన్ అయింది కదా. రాత్రి అసలు నాతో సరిగ్గా మాట్లాడనే లేదు. అవునా అమ్మా? ఏదో ఫైల్ పట్టుకుని వెళ్ళడం నేను చూశాను. మీతో అయ్యగారు చెప్పే ఉంటారు కదా అని నేను అనుకున్నాను. అసలు ఎక్కడికెళ్ళాడు? మళ్ళీ నిన్న వెళ్ళిన వాళ్ల దగ్గరికే వెళ్ళుంటాడు. మీరు కూడా అయ్యగారితో వెళ్లాల్సింది కదమ్మా. నేను అర్జున్ చేసే పనులకి అడ్డు చెప్పకూడదు అని అనుకున్నాను లక్ష్మమ్మ. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. నేను పూర్తిగా కాన్ఫిడెంట్ గా లేను. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా ఈ పని చేయటం? లక్ష్మమ్మ, నువ్వొకసారి పూజ గదిలోకి వెళ్ళి విభూతి నల్లగా మారిందో లేదో చూసొస్తావా? చూసొస్తానమ్మా. అమ్మా భైరవీదేవి, అమ్మా నల్లగా ఏం మారలేదు, బాగానే ఉంది. అమ్మయ్యా, నాకు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ స్టార్ట్ అయింది లక్ష్మమ్మ. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం కాదులే అమ్మా, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది. అయ్యగారు చేసే పని వలన అంత పెద్ద సమస్య ఏమవుతుంది? ఏమో లక్ష్మమ్మ, ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో, ఎవరు వెన్నుపోటు పొడుస్తారో, ఎవరు మనల్ని దెబ్బ కొడతారో అసలు ఏమీ తెలియట్లేదు. అమ్మా, మీకొక విషయం చెప్పాలని అనుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. ఏంటది? నాన్న ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ కి దాని అగ్రిమెంట్ కోసం వెళ్ళాలి అన్నారు. నీకు చెప్పమన్నారు. ఇంత ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పకుండా నీకెందుకు చెప్పాడు? అసలు ఎంత పెద్ద విషయం ఇది? నేనెంతో చెప్తున్నాను లక్ష్మమ్మ, అసలు కనీసం నా మాట వినాలి కదా. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అదైనా చెప్పాడా? లేదమ్మా. ఏమ్మా, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా కాదా అనేది ప్రాబ్లం వచ్చే వరకు తెలీదు.